హాయ్ స్టూడెంట్స్. రెండవ లెక్క 3 వరుసల నగదు చిట్టా. ఫస్ట్ ఇయర్కు సంబంధించినది 3 వరుసల నగదు చిట్టా. సో డైరెక్ట్ లెక్కలోకి వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ ఒక లెక్క అయిపోయింది, దానికి సంబంధించి ప్రాక్టీస్ లెక్క కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ లెక్కతో పాటు కూడా మీకు ప్రాక్టీస్ లెక్క ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతుంది, 10 మార్కులు ఈజీగా పడిపోతుంటాయి. మీకు ముందుగా ఇంతకుముందు చెప్పినట్టే ఖచ్చితంగా పట్టికను ముందే వేసి పెట్టుకోవడం కొంచెం ఈజీ అయిపోతుంది. పట్టిక పెద్దగా ఉంటుంది కాబట్టి ముందే వేసుకోవడం మంచిది. రైట్, లెక్కలోకి వెళ్ళిపోతే చేతిలో నగదు, బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్. సో ఇక్కడ 2 డెబిట్ వైపు అంశాలు ఇవ్వలేదు చూడండి, కొన్నిసార్లు ఇట్లా కూడా ఇస్తారు లెక్కలో. సో డెబిట్ వైపు నగదు నిల్వ, క్రెడిట్ వైపు బ్యాంకు నిల్వ ఇచ్చిండ్రు, ఓవర్ డ్రాఫ్ట్ నిల్వ. రైట్, సో నగదు, బ్యాంకు, ఓవర్ డ్రాఫ్ట్. రైట్, 3వ తేదీ సొంత వాడకాల కోసం బ్యాంకు నుండి తీసిన నగదు మైనస్ బ్యాంకు నుంచి మనం మళ్ళీ బ్యాంకు నుంచి తీస్తున్నాం, సొంత వాడకాల కోసం తీస్తున్నాం కాబట్టి బ్యాంకుల నుంచి పోతుంది. మనకు క్రెడిట్ వైపు డబ్బులు పోతున్నాయి, క్రెడిట్ వైపు రాయాలి బై సొంత వాడకాలు. తర్వాత 5వ తేదీ సొంత వాడకాలు, ఇది కూడా నగదు పోతుంది, ఇది కూడా క్రెడిట్ వైపే, బై సొంత వాడకాలు. క్లారిటీ ఉండాలని 2 ఒకే దగ్గర ఇచ్చినాం. సొంత వాడకాల కోసం 3వ తేదీ సొంత వాడకాల కోసం బ్యాంకు నుండి తీసినది అంటే 1000 రూపాయలు. 5వ తేదీ సొంత వాడకాలు 900, అది నగదు వరుసలో రాస్తున్నాం. ఒకవేళ కన్ఫ్యూజ్ అయ్యి బ్యాంకు అని మొదట రాయొద్దు. సొంత వాడకాల కోసం బ్యాంకు నుంచి తీసినప్పుడు బై బ్యాంకు రాదు, మనం సొంతానికి వాడుకుంటున్నాం కాబట్టి సొంత వాడకాలను రాయాలి, బ్యాంకులో నుంచి అమౌంట్ తీసేస్తాం 1000 రూపాయలు. కానీ బై బ్యాంక్ అని రాసినాం అనుకోండి కన్ఫ్యూజ్ అవుతాం. సో మనకు బ్యాంకుకు మధ్యలో జరగట్లేదు వ్యవహారం, సో యజమానికి బ్యాంకుకు మధ్యలో జరుగుతుంది. యజమాని సొంత వాడకాలు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. సో కాబట్టి సొంత వాడకాలు అన్నప్పుడు సొంత వాడకాలే రాయాలి. నగదు రూపంలో పోతే నగదు వరుసలో, బ్యాంకులో చెక్ రూపంలో పోతే బ్యాంకు వరుసలో రాయాలి, అంతే. ఎదురుపద్దు బ్యాంకు అని ఎప్పుడు రాస్తామంటే ఆఫీస్ అవసరాల కోసం మాత్రం తీసినప్పుడు లేదా బ్యాంకులో నగదు జమ చేసినప్పుడు మాత్రమే బ్యాంక్ అని రాస్తాం. 7వ తేదీ జ్యోతి నుండి వచ్చిన చెక్కు 4200 ఇచ్చిన డిస్కౌంట్. సో వస్తే డెబిట్ వైపున టు జ్యోతి వచ్చిన చెక్కు డిస్కౌంట్. చెక్కు అన్నారు కానీ ఏం చెప్పలేరు కాబట్టి ఇది నగదు వరుసలోనే రాయాలి. 4200 డిస్కౌంట్ 250. రైట్. 9 స్టేషనరీ కొనుగోలు, డబ్బులు పోతున్నాయి క్రెడిట్ వైపు, బై స్టేషనరీ. 11 స్రవంతి నుండి వచ్చిన నగదు, వచ్చిన చెక్కు, వచ్చిన డిస్కౌంట్ అన్నీ వస్తున్నాయి కాబట్టి డెబిట్ వైపున టు స్రవంతి. చెక్కును బ్యాంకుకు పంపారన్నారు అంటే బ్యాంక్ వరుసలో రాయాలి చెక్కును, టు స్రవంతి. వచ్చిన నగదు 400, వచ్చిన చెక్కు 500, డిస్కౌంట్ 50. సో ఎందుకు రాసినాం ఇక్కడ అంటే డైరెక్ట్గా చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేశారన్నారు కాబట్టి రాసినాం. నెక్స్ట్ 13వ తేదీ జ్యోతి చెక్కును బ్యాంకుకు పంపించినాం. జ్యోతి నుండి వచ్చిన చెక్కు బ్యాంకుకి ఈరోజు పంపిస్తున్నాం. జ్యోతికి మనకు సంబంధం లేదు. ఇప్పుడు జ్యోతి ఇచ్చిన చెక్కును మనం తీసుకుపోయి బ్యాంకులో వేస్తున్నాము. సో డబ్బులు మన దగ్గర నుంచి పోతున్నట్టు, చెక్కు మన దగ్గర నుంచి పోతుంది క్రెడిట్ వైపున. బై ఎవరికి పోతుంది? జ్యోతికి కాదు, కన్ఫ్యూజ్ కావద్దు, బ్యాంకుకు పోతుంది. సో బై బ్యాంకు. అమౌంట్ జ్యోతి నుండి వచ్చిన చెక్కు 4200, అది రాయాలి. అయితే బ్యాంక్ అనే రాస్తున్నామో దానికి ఎదురు పద్దు కాంట్రా ఎంట్రీ చూపించి దాన్ని సేమ్ ఆపోజిట్లో అక్కడ బ్యాంక్ రాసినాం కాబట్టి ఇక్కడ నగదు.
నగదు రాసి అమౌంట్ బ్యాంక్ వరుసలో, బ్యాంకులో డబ్బులు పెరుగుతాయి. 15 ఆఫీస్ అవసరాల కోసం బ్యాంకు నుండి తీసిన నగదు. ఆఫీస్ కోసం తీసినప్పుడు ఎదురు పది వస్తుంది. సో డెబిట్ వైపు డబ్బులు వస్తున్నాయి ఆఫీస్ అవసరాల కోసం, మనం ఆఫీస్ వస్తున్నాయి కాబట్టి డెబిట్ వైపున. 2 ఎవరి నుంచి వస్తున్నాయి? బ్యాంకు నుండి వస్తున్నాయి. ఎప్పుడైతే బ్యాంకు అని రాస్తామో దాన్ని ఎదురు పద్దుగా కన్వర్ట్ చేయాలి. దాని ఆటోమేటిక్గా అవతల వైపు నగదు అని రాసి బ్యాంక్ వరుసలో అమౌంట్ రాయాలి. 15వ తేదీ. రాస్తా. నెక్స్ట్ 17 భాస్కర్ నుండి రావాల్సిన మొత్తం 4000, తుది పరిష్కారం క్రింద వసూలైన నగదు 3900. సో భాస్కర్ నుండి రావాల్సినది 4000, అయితే వసూలైంది 3900. వసూలైనది అంటే మనకు వసూలు వచ్చింది ఎంత? ఎటువైపు రాయాలి? డెబిట్ వైపు రాయాలి. సో డెబిట్ వైపు 2 భాస్కర్ ఎంత వచ్చింది? 3900 వచ్చింది 4000కు. అంటే మిగతా 100 రూపాయలు డిస్కౌంట్ వరుసలు రాయాలి. రైట్. 19 చైతన్య నుండి సరుకు కొనుగోలు పేటిఎం ద్వారా చెల్లింపు చేసినాం అంటే పోతుంది, క్రెడిట్ వైపున రాయాలి. బై చైతన్య. పేటిఎం ద్వారా చెల్లింపు అన్నాడు కాబట్టి బ్యాంక్ వరుసలో రాయాలి, నగదు వరుసలో రాయద్దు. పేటిఎం ద్వారా అంటే బ్యాంకులో నుంచి అమౌంట్ తగ్గుతుంది, రేట్. 21 ఫర్నిచర్ అమ్మకం గూగుల్ పే ద్వారా వసూలు. ఫర్నిచర్ మనం అమ్మినాము, గూగుల్ పే ద్వారా మనకు అమౌంట్ వచ్చింది. సో అంటే బ్యాంకులోకి డైరెక్ట్గా వస్తుంది, మన చేతికి డబ్బులు వస్తలేవు. సో డబ్బులు వస్తుంది అంటే వసూలు అవుతుంది. అంటే వసూలు అయితే డెబిట్ వైపా క్రెడిట్ వైపా? వస్తే డెబిట్, పోతే క్రెడిట్. సో వస్తుంది కాబట్టి డెబిట్ వైపున 2 ఫర్నిచర్. గూగుల్ పే ద్వారా వసూలు నగదు వరుసలో రాయకుండా బ్యాంక్ వరుసలో రాయాలి. 23 వంశీకి చెల్లించాల్సిన మొత్తం 3000, తుది పరిష్కారం కింద చెల్లించిన మొత్తం 2900. చెల్లిస్తే క్రెడిట్ వైపు పోతుంది కాబట్టి క్రెడిట్ వైపున బై వంశీ. ఎంత చెల్లించినాం? 2900 చెల్లించినది 100 రూపాయలు డిస్కౌంట్. 25 కార్తీక్కు చెల్లించాల్సిన మొత్తం 2000, తుది పరిష్కారం కింద ఇచ్చిన చెక్కు 1800. తుది పరిష్కారం కింద ఇచ్చిన చెక్కు ఇచ్చినామంటే క్రెడిట్ వైపు పోయింది క్రెడిట్ వైపున బై కార్తీక్. ఎంత ఇచ్చినాం? చెక్కు 1800 ఇచ్చినాం, బ్యాంక్ వరుసలో రాయాలి. ఎంత ఇవ్వాల్సింది? 2000 ఇవ్వాల్సింది 1800 ఇచ్చినాం, మిగతా 200 డిస్కౌంట్. 27 బ్యాంకులో జమ చేసిన మొత్తం క్రెడిట్ వైపు బై బ్యాంకు. క్రెడిట్ వైపు బ్యాంకులో జమ చేస్తున్నాం అంటే బ్యాంకు పోతుంది మన డబ్బులు, బై బ్యాంకు. ఎప్పుడైతే బ్యాంకు అని రాస్తామో మనకు ఎదురు పద్ధతి. రైట్. 29 అశోక్ నుండి వచ్చిన నగదు 4800, డిస్కౌంట్ 200. సో అశోక్ నుండి వస్తుంది కాబట్టి డెబిట్ వైపున 2 అశోక్. 4800, 200 డిస్కౌంట్. రైట్. సో ఇది మనకున్న లెక్క. దీన్ని మనం తెచ్చిన నెలలు రాయాలి. ఒకసారి నగదు వరుస నిల్వ తేల్చాలి మనం. సో డెబిట్ నిల్వలను క్రెడిట్ నిల్వలను రాసుకోవడం జరిగింది. డెబిట్ వైపు నగదు వరుస 30,400, క్రెడిట్ వైపు 9,500. అంటే మొత్తంగా
ఎక్కువ మొత్తం ఎటువైపు ఉంటే అదే అమౌంట్ రెండు వైపులో తీసుకోవాలి. డెబిట్ వైపు నిల్వ ఎక్కువగా ఉంది 30,400, అది తీసుకోవాలి. క్రెడిట్ నిల్వ 9,500 ఉంది కాబట్టి ఆన్సర్ మనకు 20,900. సో దీనికి ఎదురుగా పై తేల్చిన నిల్వ తేదీ మార్చ్ 31. నెక్స్ట్ ఇటువైపు 2 తెచ్చిన నిల్వ ఏప్రిల్ 1 తర్వాత నెల మొదటి రోజు. నెక్స్ట్ ఇటువైపు బ్యాంకు చూసుకుంటే బ్యాంకు క్రెడిట్ వైపు ఎక్కువగా ఉంది 8,700, డెబిట్ వైపు తక్కువగా ఉంది, ఆన్సర్ 1,900. సో క్రెడిట్ వైపు వచ్చిన అమౌంట్నే రెండు వైపులా తీసుకుంటున్నాం. సో ఎక్కడైతే తక్కువగా ఉందో అక్కడ ఆన్సర్ మనం వేయాల్సి వస్తుంది. తక్కువ ఇక్కడ ఉంది, డెబిట్ వైపు ఉంది కాబట్టి డెబిట్ వైపు రాస్తున్నాం. సో దానికి 2 తేల్చిన నిల్వ. తేల్చిన నిల్వకు ఎప్పుడైనా ఆ సంబంధిత నెల చివరి తేదీ రాయాలి, తెచ్చిన నిల్వకు మరుసటి నెల మొదటి తేదీ రాయాలి. రైట్. ఇక డిస్కౌంట్ వరుసలు మిగిలిపోయి ఉన్నాయి. డిస్కౌంట్ వరుసలు కూడి పెట్టేస్తే సరిపోతుంది. 3,600. సో ఇది లెక్క. సో దీన్ని మేము ఇంకో ప్రాసెస్లో చెప్పినాం కదా ఇంతకు ముందు లెక్కలో వీడియోలో. సో ఆ ప్రాసెస్లో కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ట్రై చేస్తే మనకు ఆన్సర్ కరెక్టా కాదా తెలిసిపోతుంది. సో ఇంత లెంత్ ఇంత అవసరమా అనుకుంటే కొంచెం అవసరమే మనకు. ఎందుకంటే పట్టిక మనం ముందే వేస్తాం. పట్టిక వేసినప్పటి నుంచి మనం లెక్క ఈజీ అయిపోతుంది. పట్టిక ముందే వేసి లెంగ్తీగా ఉంటుంది అనుకుంటున్నాం. అంటే మీకు ఇచ్చిన ఇప్పుడు చెప్పే లెక్క లెంగ్తీగా ఉన్నాయి, మీకు ఆల్రెడీ పెద్దగా ఉన్నాయి. మీకు ఎగ్జామ్లో చాలా చిన్నగా వస్తాయి. మీకు ఆల్రెడీ లాస్ట్ లెక్కలో ప్రాక్టీస్ లెక్క ఎగ్జామ్లో ఇచ్చినదే, ఇప్పుడు కూడా మీకు ఇచ్చే ప్రాక్టీస్ లెక్క ఎగ్జామ్లో ఇచ్చింది. చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని ఈ రూట్లో కూడా పట్టిక కంప్లీట్ అయిన తర్వాతనో లేకుంటే ముందే ఈ ప్రాసెస్లో మనం ఆన్సర్ తెలుసుకోవచ్చు. పర్ఫెక్ట్గా కావడానికి అట్లా 2-3 లెక్కలు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. నెక్స్ట్ లెక్కను మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ ఓకే, థ్యాంక్ యూ.